శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహా గణపతి నమ. కర్కాటక రాశి వారికి రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ప్రథమార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. అధికమైనటువంటి ఖర్చు, దుర్వ్యయం, దుబారా ఖర్చు, కావలసిన దానికన్నా 1-2 సార్లు ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది డిసెంబర్ నెలలో గోచరిస్తూ ఉన్నది 15వ తారీఖు వరకు. మరియు అధికమైన ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు జన్మరాశిలో నీచత్వం పొందాడు. అదేవిధంగా అష్టమలో శని సంచారం జరుగుతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు నీచత్వం పొట్టి స్తంభనలో ఉన్నాడు. అదేవిధంగా అష్టమంలో శని దృష్టి, 2 పాప స్థితిగతిలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క రాశి వారి మీద ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడే మనవారు, డబ్బు లేనప్పుడు పరాయవాడు అనేటువంటి పరిస్థితి అనేది ఈ రాశి వారికి కరెక్ట్గా సరిపోయే విధంగా గోచరిస్తూ ఉన్నది. అంటే సంఘంలో ఉన్నటువంటి స్థితిగతులలో మార్పు అనేది మీరు బాగా గోచరించగలుగుతారు, తెలుసుకుంటారు, దానికి తగినట్టుగానే ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే సమాజం అనేది రజోగుణ కారకమైంది. రజోగుణ కారకం అంటే డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. దీని ప్రభావ రీత్యానే వచ్చినప్పటికీ సంఘంలో ఉన్నటువంటి మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మిగతా విషయాలు గమనించినట్లయితే అధికమైనటువంటి ఖర్చుతో పాటు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి సమాజంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 16వ తారీఖు నుంచి ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించగలుగుతాయి. రొటేషన్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు 16వ తారీఖు తర్వాత వచ్చి చేరటం జరగటం, రావలసినటువంటి పేరు గురించి అంటే మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో సానుకూలమైనటువంటి అవకాశాలు పొందటం జరుగుతుంది. అష్టమ శని సంచారం రీత్యా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యంగా ఉంటారు. ముందుగా మీ ముందు మాట్లాడేటప్పుడు, మీ వెనకాల మాట్లాడేటప్పుడు ఇంకో విధంగా మాట్లాడేటువంటి సమాజం ఇది. ఆ సమాజం గురించి తెలుసుకుంటారు. వారి యొక్క మనస్తత్వాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి 16వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రావలసినటువంటి డబ్బు వచ్చినప్పటికీ కూడా ప్రేమ సంబంధితమైన విషయాల్లోనూ, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ దగ్గరగా వచ్చినటువంటి కొన్ని సంబంధాలు దూరంగా జరగటం, భేదాభిప్రాయాలు ఎక్కువగా జరగటం అనేది మనం చూడవచ్చు. బాగానే ఉంటారు, సమయం బాగున్నప్పుడంత వరకు బాగానే ఉంటారు. డిసెంబర్ 3వ తారీఖున ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శుక్రగ్రహ సంచారం, శుక్రుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తన యొక్క మార్పు జరుగుతున్నది. తన యొక్క మార్పు వచ్చేటప్పటికీ ఎప్పుడైతే ధనస్సు నుంచి మార్పు మకరంలోకి జరుగుతుందో అప్పుడు ఆ యొక్క భేదాభిప్రాయాలు అనేవి బయటికి రావడం జరుగుతుంది. ప్రతి విషయానికి మీరన్న మాటకే వారు వేరే విధంగా మాట్లాడటం, అసలు ఇది ముందుకు జరుగుతుందా లేదా సంబంధం అనే ఒక ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు సంఘంలో చాలామంది ఉంటారు మన చుట్టుపక్కలే. వారిని గమనించాలి, గమనించినట్లుగానే ఉండాలి, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు 16వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎక్స్పాన్షన్స్ కానీ చేద్దాం అనుకుంటారు. దానికి తగినట్టుగానే ఒక మంచి అవకాశం రావటం, దానికి తగినట్టుగానే ముందుకు విషయాలు జరగటం అనేది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి 16వ తారీఖు తర్వాత ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కార్యాలయాల్లో కానీ ఆఫీసెస్లో కానీ పూర్తి కాన్ఫిడెన్స్తో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేయగలుగుతారు.
ఉన్నతాధికారులకి మెప్పును పొందగలుగుతారు. మీరు మీ యొక్క పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు. వాళ్ళతో అప్రిషియేషన్ తీసుకోగలుగుతారు. మరియు అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఒక గౌరవాన్ని 10 మందిలో పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ నెలలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భేదాభిప్రాయాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. కానీ కుటుంబంలో భేదాభిప్రాయాలు కొంచెం కలతకి గురి చేసే విధంగా ఉంది. అంటే మానసికంగా కూడా ఇది కొంచెం కష్టకాలంగా అనిపిస్తుంది. కానీ ఈ రాశి వారికి ఈ యొక్క నెల కంపేరిటివ్గా పోయిన నెల కన్నా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. 16వ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు డిసెంబర్లో. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు మొదటి 15 రోజుల్లో విద్యార్థులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా 16వ తారీఖు నుంచి పోటీ పరీక్షల్లో గ్రూప్స్, సివిల్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. అనుకున్నటువంటి ఉద్యోగం గురించి కానీ, అనుకున్నటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి కూడా చాలా కష్టపడి చదవగలుగుతారు. అనుకున్నటువంటి ఉద్యోగం గురించి బాగా కష్టపడి మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వివాహంతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు 16వ తారీఖు నుంచి పెంపొందించుకోగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి 16వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారాల్లో కానీ, బ్యూటీ పార్లర్లు రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ నెల బాగానే ఉంటుంది. డబ్బు రావటం, అదేవిధంగా ఖర్చు అవ్వటం కూడా ఈ యొక్క నెలలో మనం ఎక్కువగా చూడవచ్చు. ఈ నెలలో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజుడు 1000 స్థానంలో జన్మరాశిలో ఉన్నాడు. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి ఈ యొక్క ఎవరైతే హనుమంతుడు దేవాలయాన్ని దర్శించడం, సింధూరాన్ని పెట్టుకోవటం, హనుమాన్ చాలీసా చదవటం సరైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా రవి 15వ తారీఖు వరకు అంత అనుకూలంగా లేడు కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ 2 పరిహారాలు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.